ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక రిపోర్ట్ కార్డ్ వస్తుందంటే ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది. ఇందుకే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అనుకుంటారేమో, కాదు వాళ్ళని చదివించిన వాళ్ళకి. ఈ అకాడమిక్ ఇయర్ అంతా వాడిని చదివించడం ఏమో కానీ వాడితో పాటు నేను కూడా మళ్ళీ ఎల్కేజీ యూకేజీ కూడా చదివేశాను. ఫైనల్ గా ఈ రోజు మన జాతకం అయితే బయటపడిపోతుంది. చాలా టెన్షన్ పడుతూ లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత టీచర్ ఇచ్చిన స్మైల్ చూసి అమ్మయ్య ఇంత కూల్ గా ఉందంటే మా వాడు బాగానే రాసుంటాడులే అనుకున్నాను. కాంగ్రాట్స్ అండి, మీరు పడ్డ కష్టం వృధాగా పోలేదు. మీ వాడికి అన్నిట్లో మార్క్స్ చాలా బాగా వచ్చాయి అనేసరికి నేనైతే రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరినంత ఫీలింగ్ వచ్చింది. ఎక్కడైనా టీచర్స్ కష్టపడి చదివిస్తారు, పేరెంట్స్ కష్టపడడం ఏంటా అనుకుంటారేమో. నార్త్ లో స్కూల్ జాయిన్ చేసామంటే టీచర్స్ కన్నా ఎక్కువ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంటే ఉంటది. వీడియో మన ఆదిత్య గడి బెస్ట్ ఫ్రెండ్, అలాగే క్లాస్ టాపర్ కూడాను. కానీ వీడితో నేను ఎప్పుడు కంపేర్ చేయను. నాకు సంబంధించిన వరకు పక్క వాళ్ళ పిల్లలతో నేను అస్సలు టార్గెట్ పెట్టుకోను. నేను పెట్టుకున్న టార్గెట్ కి వాడు రీచ్ అయ్యాడా లేదా మాత్రమే చూసుకుంటాను. ఈ అకాడమిక్ ఇయర్ లో వాడు ఆల్మోస్ట్ 90% దగ్గర వరకు స్కోర్ చేశాడు. చిన్నప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో పేరెంట్స్ అంతకం అనగానే గజగజలాడుతూ ఉండేది. మీరు అంతేనా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి.